కాళ్ళకాడికి షూర్ చేసి ఓ మస్తు ఎన్ని అడుగులు వేసిండ్రే మళ్ళీ చేపకు. ఈ సంవత్సరము 70 సంవత్సరాలు సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగుల ఎత్తు అని రెడీ చేస్తా ఉన్నాం అన్నమాట. 70 సంవత్సరాలు 70 అడుగుల ఎత్తు అన్న తయారు చేసిన శిల్పి పేరు ఏమడిది? ఆయన శిల్పి రాజేందర్ గారు మెయిన్ ఆర్టిస్ట్ అనమాట. ఆయన అండర్ లో ఈయన తమిళనాడు నుంచి వచ్చిన ఆర్టిస్టులు అందరూ ఈ రోజుకి వెళ్ళిపోతా ఉన్నారు మన పని అంతా అయిపోయింది. పని అంతా అయిపోయింది. మూర్తి గారు అని రాజేంద్ర సార్ అండర్ లో ఆయన ఫేస్ గిట్ అవన్నీ చేస్తారు. ఈయన మాత్రము శిల్పి, ఈయన కూడా శిల్పి అనమాట, మెయిన్ శిల్పి ఈయన కూడా. 15 సంవత్సరం ఎక్కడ వచ్చిందో అట్లా ఫస్ట్ ఏర్ వచ్చి ఎప్పుడు వచ్చిందో మరి ఇప్పుడే ఉండేది. ఏం మాకు చేసిన దేవుడికి పోనీ దానికి ఆయన మరేది ఇస్తాను. మరి అందుకే మన పక్క ఎక్కడ పోయిందా కూడా సరే అందరికీ మరేది ఇస్తాను. ఈ ఏరియా ఫుల్ అవే కట్టబడుతుంది. ఎక్కడ పోయిందో టీ తాగడ పోయినది, అంగడి పోయింది, ఎక్కడ పోయిందో అందరూ మత్స్యం చేసినావు. నాకు ఓట్ల పోయినా చూసుకోండి. మస్తు పెద్ద విగ్రహం 70 అడుగుల విగ్రహం పెట్టిండ్రు అంటే ఈ చేపకు. ఇగో స్వామికి కుడిబందుకు వచ్చిన శ్రీనివాస కళ్యాణంలో ఇగో శ్రీనివాసుడు అంటే ఎవరు? మన ఎంకన్న పద్మావతి దేవి అంటారా, మరి అమ్మవారిని అండలమ్మ అంటారు, నాకు తెలియదు. కానీ ఎంకన్న కళ్యాణం ఇది. ఎంకన్న వాళ్ళ మామ కన్యాదానం చేస్తున్న లెక్కతోటి మంచిగా విగ్రహాలను తయారు చేసి చిన్న ముద్దుగా చేయలేరమ్మ. చీర చూడుండి, చీర మీద పూలు చూడుండి, చీర అంచు, పటగొలుసులు, దండ, ఆమె చేతులకు కంకణాలు, ఉంగరాలు, నగలు ఎంత ముద్దుగా వేసిండ్రో చూడండి అమ్మ. ముక్కుకు మొక్కెర, నత్తు, ముక్కుపుల్ల అన్నీ పెట్టిండ్రు. వెంకటేశ్వర స్వామిని చూస్తే శంఖము చక్రం గిట్లా పట్టుకొని వచ్చిండు స్వామి ముద్దుగా పేర్లకి. స్వామి మెడల దండేనికి అమ్మవారు తయారున్నది. అవన్నీ అంత మంచిగా ఉన్నది. పక్కపొంటి బొమ్మలను పెట్టకుండా మళ్ళీ పెయింటింగ్లు వేసిండ్రు ఏమిటికి? మనము యాక్చువల్లీ ఏంటంటే విగ్రహాలే రెడీ చేద్దాం అనుకున్నాము. మనకున్న టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే మొత్తం అనమాట ఈ కళ్యాణంలో వాళ్ళకు శివపార్వతులు మళ్ళీనేమో బ్రహ్మ సరస్వతి అందరూ ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దామన్నమాట. పెళ్లి లోపల పెళ్లి మంటపం సన్నివేశం అనమాట. శ్రీనివాస కళ్యాణం పెళ్లి మంటపం సన్నివేశం అనమాట. పెళ్లి మండపంలో శ్రీనివాసన్ కళ్యాణానికి అందరూ 3 కోట్ల దేవతలు వస్తారంటారు కదా. 3 కోట్ల దేవతలు వచ్చిన దాంట్లో సరస్వతి మాత, పార్వతి మాత, లక్ష్మీదేవి, ఇటు పక్కకేమో శివుడు, బ్రహ్మదేవుడు, నారదుడు, అవతల చీలికత్తెలు అందరూ వచ్చిండ్రు. పెళ్ళంటే మస్తు లొల్లి అడవిడి ఉంటది కదా, అదంతా చూపెట్టనీకి మంచిగా మండపం వేసి స్వామి కళ్యాణం పెట్టిండ్రు.